అందరికీ నమస్కారం. అనిత అందరూ బాగున్నారండి. నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. చాలా పనులు అయితే ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంట్లో లేను కదా. చూడడానికి ఇల్లు అయితే మంచిగానే ఉంది, కానీ బట్టలు వేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇల్లంతా కూడా మోపు పెట్టుకోవాలి. సో చాలా అంటే చాలా, ఇంకా సోఫాస్ కవర్స్ కానీ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. దగ్గర 10 days అయిపోయింది కాబట్టి, 10 days ఏంటంటే 15 days అనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ 1 by 1 అయితే సర్దుకుంటూ రావాలి. స్కూల్స్ పెట్టడానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి. సో ఇంకా ఈరోజు అయితే ఇంకొక పని ఉందనమాట. రేపు నైట్కి పిల్లలు అయితే బెంగళూరు వెళ్తున్నారు. సో ఇంకా వాళ్ళకైతే లగేజ్ అవి ప్యాక్ చేయాలి. అండ్ నైట్ కూడా కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా వాటన్నింటిని కూడా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకోవాలి. సో బెంగళూరుకి వాళ్ళ బాబాయ్ వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నారండి. ఒక రీజన్ అనమాట నేను ఊరి నుంచి రావడానికి. ఇంకా నేను వచ్చిన తర్వాత ఒక 2 days ఆగి టికెట్స్ అవి బుక్ చేసుకొని వచ్చి తీసుకెళ్తారు. లౌకి అండ్ రుత్విక్ వాళ్ళతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా వెళ్తున్నారనమాట. ఇంకా వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్తారు. సో ఇంకా దానికోసం అయితే నేను లగేజ్ అది ప్యాక్ చేయాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. వచ్చిన తర్వాత అండి బట్టలన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడ బట్టలు అంటే అక్కడ బీభత్సంగా ఉన్నాయి బట్టలు అయితే. సో వీటన్నిటిని కూడా సర్దుకోవాలన్నమాట 1 by 1. నేను నా బ్యాగ్ అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. ఇంకా పిల్లలవి అయితే అలానే ఉంచేసాను అనమాట. చెక్ చేసి ఒకేసారి ఇంకా తీసేసి పెట్టేద్దాము బ్యాగ్లో. ఇంకా మళ్ళీ వెళ్తున్నారు కదా టూర్కి, అందుకని చెప్పేసి పిల్లల బ్యాగ్స్ అయితే నేనేం కదిలించలేదు. నా బ్యాగ్స్ వరకు అయితే తీసాను. ఈరోజు ఇవి రిటర్న్ ఉన్నాయి, ఈరోజైనా వస్తాయో రావు. ఇది వేద్దాం రావా ప్లీజ్. ఓయ్, బెడ్షీట్స్ తీసేసి ఈరోజు ఇంకా మిషన్లో వేసేసాను. రేపు వేస్తాను సోఫా కవర్స్ ఇవన్నీ. నీవి ఇంకా ఉన్నాయి కదా బట్టలు. సరే తొందరగా రా, నాకు టైం అయిపోతుంది. చూసాను మనసుతో నిన్నే. ఓకే, ఇద్దరు కలిసి 2 వైపులా కనుక పట్టుకొని నీట్గా వేసామనుకోండి, ముడతలు అవి రాకుండా ఉంటాయి. అండ్ ఒక 2-3 days అయినా కానీ మనం వేయకపోయినా కానీ బెడ్షీట్ అలానే ఉంటుంది. అదే ఒకరు వేసామనుకోండి, కొంచెం క్రాస్ పోవడం అలా జరగడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా ముడత అంటే గజిబిజిగా కనిపించడం అలా ఉంటుంది. అందుకని దివాన్ మీద మార్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి అయితే వేస్తామండి. సో ఇంకా ఫైనల్గా దివాన్ అయితే నీట్గా సర్దేశాము. దివాన్ ఇలా నీట్గా ఉండింది అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అయితే. ఇంకా పిల్లో కవర్స్ కూడా చేంజ్ చేయాలి. అండ్ రేపు ఏంటంటే సోఫా కవర్స్ అన్నీ తీసేసి ఇప్పుడేం వేయట్లేదు. కాకపోతే అలాగో పొద్దున్నే సురేష్ గారు అయితే లాగేశారనమాట బెడ్షీట్ అనేది. సర్లే ఇంకా అది వేయడం ఎందుకు, కొత్తది వేస్తాను, ఎలాగో మార్చాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా దాన్ని తీసైతే పక్కన పెట్టేశాను. కొత్తది అంటే ఏం కొత్తగా కొనలేదులేండి, మనం నార్మల్గా వాష్ చేసి పెట్టుకుంటాం కదా, అది ఇంకొకటి అయితే వేశాను అంతే. ఇంతకుముందు అయితే ఈ దివాన్స్ మీద కవర్స్ మార్చుకోవడం, పిల్లోస్ అంటే నాకు చాలా ఇష్టం. కర్టైన్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ కలర్స్ మార్చుకుంటూ అలా ఉండేదాన్ని. బట్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ పోయాయండి. ఇంకా సరిపోతూ ఉందన్నమాట. ఇంకా బడ్జెట్ ప్లాన్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ సోకుల మీద అయితే తగ్గించేశారనమాట. మనకున్నంత అంటే చాప ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే కాళ్ళు ముడుచుకోవాలి అంటారు కదా. సో నేను కూడా అదే ఫాలో అవుతాను. సో దాన్ని బట్టి ఒకప్పుడు మంచిగా ఉండేవి, మంచిగా చేశాను. ఇప్పుడు ఉన్నంతలో సర్దుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నా మనస్తత్వం అదండి. సో ఇంకా పిల్లో కవర్స్ కూడా ఇవన్నీ కూడా 3-4 years బ్యాక్ తీసుకున్నవే. కర్టైన్స్ కూడా మార్చలేదు ఇప్పటికి. నేను ఇంట్లోకి వచ్చి 3 years అవుతుంది కదా మనం, అయినా కానీ ఇప్పటికీ కర్టైన్స్ చేంజ్ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోండి. సిచ్యువేషన్స్ చేయాలంటే మనం చేయొచ్చండి, బట్ నాకు అన్నీ సెటిల్డ్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అనుకునే టైప్ అనమాట. సో ఇప్పుడు కొంచెం మనం ఫైనాన్షియల్గా అప్పుడప్పుడే నిలబడుతున్నప్పుడు అన్నీ చేయకూడదు అనేది ఒక రీజన్. దీని గురించి మీరేమంటారు అనేది కూడా చెప్పండి. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటే, బట్ నేను ఇది నా మెంటాలిటీ, ఇది నేను ఇలా ఉంటాను అని మాత్రమే మీకు చూపించుకుంటానండి. మీలాగా నేను ఉండలేరు, నాలాగా మీరు ఉండలేరు, మనుషులం కదా అండి, ఒకరిలాగా ఒకరు ఉండలేము. సో నీ మనసుకి నీకు అది కరెక్ట్ అవుతుంది, ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. నా మనసుకి ఏంటంటే ఉన్నప్పుడే చేసుకోవాలి, లేనప్పుడు సర్దుకోవాలి అనేది నాకు ఉంటుంది అనమాట. సో ఎవరి వెర్షన్లో వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది. బట్ నేను నా లైఫ్ స్టైల్లో నేను ఎలా ఉంటాను, ఎలా ఆలోచిస్తాను అనేది మాత్రమే కదా షేర్ చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను అమెజాన్లో అయితే కొన్ని షాపింగ్ చేశానండి. ఎప్పట్లాగా కుర్తీస్, శారీస్ అవి కాకుండా శాండిల్స్ అయితే ట్రై చేశాను ఎలా ఉంటాయని చెప్పేసి. ఇవి మీరు చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు ఇలాంటి మోడల్స్ అయితే ట్రై చేయలేదు. ఇవి వచ్చేసి జైపూరి శాండిల్స్ అండి. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట.
క్వాలిటీ చాలా బాగుందండి. సైజ్ కూడా నాకు ఫిట్ అవుతుందా ఫిట్ అవ్వదా, అవి కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట, కాళ్ళు సరిపోవేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయాయండి. చాలా బాగున్నాయి. బట్ మనమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మొత్తం కూడా చూసారు కదా, ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందండి షూ మీద. వచ్చేసి జైపూరి శాండిల్స్ అని చెప్పేసి ఉండిందనమాట. అండ్ ప్రీమియం ప్రోడక్ట్ అండి. అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్ గురించి మీకు తెలిసింది కదా, ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది. ట్రస్టెడ్గా మనం ఈ యాప్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ చెప్పలు ఎలా ఉన్నాయి, గాగ్రాస్ మీదకి అలా వేసుకుంటూ ఉంటారు కదా, అండ్ చాలా ఫ్రీగా కూడా ఉన్నాయిలేండి. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. బాటంలో కూడా మనకి క్లియర్గా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఫస్ట్ పెయిర్ అయితే ఇవ్వండి, చాలా బాగున్నాయి కదా, మంచి పీచ్ కలర్లో. ఇందులో మీకు కావాల్సింటే కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇవన్నీ కూడా నేను బడ్జెట్లో తీసుకున్నానండి. బిలో 500లోని నేను చెప్పల్స్ అన్నీ కూడా ట్రై చేశాను. మీకు నచ్చినవైతే మీరు ట్రై చేయండి. ఇది వచ్చేసి సెకండ్ పెయిర్ అండి. ఇది మనం రెగ్యులర్గా వేసుకునే టైప్ అనమాట. చాలా బాగుంటాయి అండ్ కొంచెం క్లాస్గా కూడా ఉంటాయి అనమాట. అందరికీ కొన్ని మోడల్స్ నచ్చవు కదా, నాకేంటంటే హీల్స్ అయితే అంత సెట్ అవ్వవు అండ్ నాకు అలవాటు కూడా లేదు కాబట్టి కొంచెం చెప్పల్స్ లాగా ఉండేటివే ట్రై చేస్తాను. ఇవి కొంచెం మనకి హైట్ ఉన్నాయిలేండి, ఒక 1 ఇంచ్ అలాగైతే ఉన్నాయన్నమాట. సో బట్ డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చాయన్నమాట. ఇదొక పెయిర్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయాలి అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ పెయిర్ అయితే బాటా బ్రాండ్కి సంబంధించిన పెయిర్ అండి. ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది అనమాట. రఫ్ అండ్ టఫ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మరీ కొంచెం ఓల్డ్గా అయితే ఉండవు, క్లాసీగా ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైప్గా అనిపిస్తుంది డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ. నేనైతే పర్టికులర్గా వీటి మీదకి ఇవి అనేలాగా కాకుండా రఫ్ అండ్ టఫ్ అన్నీ యూజ్ చేసేస్తూ ఉంటాను. సో దానివల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి. సో వాటిలో ఇవన్నమాట బాటా చెప్పలు. ఇందులో కలర్ కూడా ఉంది, వైట్ అంటే క్రీమ్ కలర్లో ఉందన్నమాట. మోస్ట్లీ మీకు బాగా నచ్చుతుంది, సో అది కూడా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి ఒక చెప్పులు అయితే తీసుకున్నానండి. ఇవి కూడా లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అన్నమాట. అసలు బరువే ఉండవు. ఇందాక నేను చూపించినవి అయితే కొంచెం బరువు ఉంటాయి, కానీ ఇవి మాత్రం అసలు చాలా వెయిట్లెస్ ఉంటాయండి, కంఫర్టబుల్గా ఉంటాయి. డైలీ వేసుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. మనం డ్రెస్సెస్ మీద అలా బయటకు వెళ్ళినప్పుడు అండ్ ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు, ఇంట్లో అంటే లోపల కాదు బయట ఏదన్నా పని చేసుకునేటప్పుడు అలాంటప్పుడు కంఫర్టబుల్గా ఉంటాయి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లాస్ట్లో నేను చెప్పాను కదండి ఇంకొక పేరు కూడా ఉందని, దాని లింక్ కూడా పెడతాను. లాస్ట్లో మహా స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్స్ కనిపిస్తాయి, ప్రైజెస్ కూడా కనిపిస్తాయి. బయటకు వెళ్ళేసి పిల్లలకి అయితే కొన్ని బట్టలు తీసుకొచ్చామన్నమాట. అన్నీ కూడా ఇంకా పొట్టి అయిపోవడం అలా జరిగింది. దానివల్ల ఏంటంటే ఇంకా కొన్ని నైట్ వేర్ అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి పిల్లలకి కొన్ని తీసుకొచ్చామన్నమాట. రుత్విక్ కోసం షార్ట్స్ అవి తీసుకొచ్చాము. దాంతోపాటే నాకు నైటీ అయితే దొరికిందనమాట. ఇది కూడా మనకి రీసెంట్గా ఫ్రాక్ నైటీస్ అని వస్తున్నాయి కదా, అవి ఒక డిఫరెంట్ స్టైల్ సపరేట్ వస్తాయి అన్నమాట. బట్ ఇవేంటంటే కంబైన్డ్గా అయితే ఫ్రాక్ నైటీస్ లాగా అయితే వచ్చాయండి. ప్యూర్ కాటన్లో అయితే వచ్చాయన్నమాట. కాటన్ అయితే నాకు అంత సెట్ అవ్వండి. నేను యూజ్ చేసేవి ఏంటంటే కొంచెం అదొక ఫ్యాబ్రిక్ ఏమంటారు దీన్ని, సెమీ సిల్క్ లాగా అనిపిస్తుంది. అంటే క్రేప్ మెటీరియల్ ఎలా ఉంటుందో అలాగైతే సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో కాటన్ ఏంటంటే నాకు అంత సెట్ అవ్వవు, పైకి వచ్చేసేయడము ఒక 2-3 వాషెస్ తర్వాత అలా ఉంటాయి, నాకు కంఫర్ట్ అనిపించదు. అందుకని నేను ఇవి పర్టికులర్గా తీసుకొచ్చుకుంటాను అనమాట. సో ఇదేంటంటే ఫ్రాక్ నైటీ లాగా ఉంది. సో అందుకని జస్ట్ ట్రై చేద్దాము, కాటన్ కదా అండ్ లెంత్ కూడా కొంచెం హెవీగానే ఉంది, సరేలే అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. ఒకవేళ ఇది వాష్ చేసేసుకొని సింక్ అవుతుంది కదా, నాకు సరిపోతే ఇంకొక 2 అయితే తీసుకుందాము అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రాక్ లాగా ఉంది. సో ఇదేంటంటే కొంచెం మన వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి నైటీస్ లాగా కాకుండా ఫ్రాక్స్ లాగా అలా ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇదన్నమాట, బాగుంది కదా, మంచి పాచి గ్రీన్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు అయితే పాప ఫ్రాక్స్ అయితే నేను పక్కన పెట్టేసి సర్ది పెట్టేశానులండి. ఇది వచ్చేసి ఒక మల్టీ కలర్ దుపట్టా అయితే తీసుకున్నాను అనమాట. నాది ఒక వైట్ కుర్తా ఉంది, వైట్ మీదకి మల్టీ కలర్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా టెంపుల్స్కి అలా వెళ్తే నెక్స్ట్ ఒక ప్లాన్ ఉందిలేండి. సో అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా మల్టీ కలర్లో అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో ఇంకా వచ్చాను కదండి, లోపలైతే అంత బయట అయితే అంతా బాగానే ఉంది, కానీ ఈ రూమ్లో వేసాను అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేసి 2 days అవుతుంది. ఈరోజు కొన్ని అర్జెంట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, ఇంకా దానికోసం అయితే ఇవన్నీ కూడా నేను ఫోల్డ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా హాల్లో కొంచెం గందరగోళంగా ఉంటే అస్సలు నచ్చదు కదా, ఇంకా హడావిడిగా అయితే ఇవన్నీ కూడా కొంచెం ఇక్కడైతే మడతలు పెట్టేసి మిషన్స్ మీద అయితే పెట్టేశాను. మిషన్స్ వర్క్ చేయట్లేదు కదా అని చెప్పేసి, ఇంకా కొంచెం ప్రమోషన్ ఉంటే దానికోసం అని చెప్పేసి ఇవన్నీ షూట్ చేశానండి. ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. అంటే హడావిడిగా ఇంకా మడత పెట్టడానికి కుదరలేదు. నైట్ 11:30 అప్పుడు ఏమో షూట్ చేశాను అనమాట వీడియో అనేది. కూడా ప్రమోషన్ అంటే గుర్తొచ్చిందండి,
రీసెంట్ టైమ్స్లో ప్రమోషన్స్ గురించి కొంచెం ఫైట్స్ అవి అవుతూ ఉన్నాయి కదా, దాని మీద నా ఒపీనియన్. కొంతమంది ఒకరిద్దరు అన్నారు, అంతా నువ్వు కూడా ప్రమోషన్స్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి. బట్ నేను 2 ఏళ్ళ నుంచి మీరు గమనించినట్లయితే జ్యోతిష్యం అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇవన్నీ కూడా మెసేజెస్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ మీకు చెప్పాను కదా, నేను జ్యువెలరీ ప్రమోషన్స్ అని, క్లాతింగ్ ప్రమోషన్స్ అని, ఈవెన్ మా నెల్లూరులో కూడా చాలా ప్రమోషన్స్ అయితే కాంటాక్ట్ అయ్యారు. నాకు వద్దనిపించిందండి, నేను చేయలేని అనిపించింది, చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో ఉండి నా వర్క్ నేను చేసుకుంటున్నాను కదా, బయట తిరగడం ఎందుకు, నా ఒపీనియన్ నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పేసి నేను వదిలేశాను. అది కూడా అమెజాన్ది. అమెజాన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ట్రస్టెడ్ అండి. సో మీకు నచ్చితే తీసుకుంటారు, ఒకవేళ ఏదైనా లేదు అంటే రిటర్న్ పెట్టేసుకుంటారు. ఆ ఒక్క ఉద్దేశంతో నేనైతే అమెజాన్ది ఒక్కటే చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మామా ఎర్త్ ప్రమోషన్ అయితే ఒకటి చేస్తున్నాను అనమాట. అందులో స్కిన్ కేర్ ఐటమ్స్ అవి ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఎందులో కూడా నేను కొంచెం బలవంతంగా తీసుకోండి అనేలాగైతే ఉండదు. నా ప్రమోషన్స్ కూడా అంత న్యాచురల్గా ఏమి ఉండవండి, ప్రమోషన్ తెలిసిపోయేలాగే ఉంటుంది. సో అది దానివల్ల ఏంటంటే నాకు అయితే చెప్పాలనుకుంటున్నానండి. నా ఉద్దేశం ప్రకారము నేను చాలా ప్రమోషన్స్ చేశాను. ఈవెన్ నేను ఒప్పుకుంటున్నాను మీ ముందు, కొన్ని బెట్టింగ్ యాప్స్ని కూడా నేను ప్రమోట్ చేశాను. ఫ్రాంక్లీ చెప్తున్నాను, నాకు నిజంగా అవి బెట్టింగ్ యాప్స్ అని, దానివల్ల చాలా నష్టపోతారని కూడా తెలియదు. ఎందుకంటే అప్పట్లో అలా ఉండే సిచ్యువేషన్. అండ్ ఒక ప్రమోషన్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది ఎలాగంటే, 10 రూపాయలు పెట్టండి, 20 రూపాయలు పెట్టండి, 30 రూపాయలు పెట్టండి అనేలాగే ప్రమోషన్ చేస్తారు. కానీ వేలల్లో లక్షల్లో నష్టపోతారని అయితే మాకు తెలియదు. ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చాయండి ఆ ప్రమోషన్స్, 2 ఇయర్స్ బ్యాక్ అది కూడా. సో ఇప్పట్లో అయితే నేను చేయట్లేదు, చెయ్యను కూడాను. సో అప్పట్లో అంత నాలెడ్జ్ లేక 10 రూపాయలు 20 రూపాయలు గేమ్సే కదా అనుకునే ఒక థాట్ ఉండింది అనమాట. మనం నార్మల్గా ఆడుకుంటూ ఉంటాం కదా, అలా ఉండింది. అండ్ దాని తర్వాత కొంచెం బయట అవగాహన అనేది చేస్తూ ఉన్నారు కదా, అవి చూసినప్పటి నుంచి ఓకే ఇది చాలా డేంజర్, మనం చేయకూడదు అని చెప్పేసి నేనైతే పక్కకు వచ్చేసాను. ఇంక అప్పటి నుంచి నేను చేయట్లేదు. అండ్ జ్యోతిష్యం ప్రమోషన్స్ కూడా స్టార్టింగ్లో అది కూడా మాకు ఒక విధంగా ఎలా చెప్తారంటే, కాల్ చేయండి, సమస్య తెలుసుకోండి, మనీ పే చేయాలి, ఇవి కూడా మాకు తెలియదు అనమాట. జస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అనేలాగే చెప్పారు. బట్ దాంట్లో కూడా ఫ్రాడ్ ఉందని చెప్పేసి ఒక యూట్యూబర్ మీద చిన్న ఇష్యూ అయిందనమాట. అది తెలిసింది. ఇంక అప్పటి నుంచి నేనైతే వాటిని కూడా వదిలేశాను. జ్యోతిష్యం ప్రమోషన్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. 3 సంవత్సరాల నుంచి జ్యోతిష్యం ప్రమోషన్స్ జోలికి కూడా నేను వెళ్ళట్లేదు. దానికి ముందు చేసింది కూడా తప్పే కదా అంటారేమో. తెలియక చేసింది తప్పే అవుతుంది. బట్ తెలిసి చేస్తే ఇంకా నీకంటే ఎవరో ఉండరు అనేలాగైతే నేను అనుకుంటాను. నేను అది అనుకుంటానండి. ఎవరి గురించో నాకు అనవసరం, చేసే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు నేను అనట్లేదు. నా ఒపీనియన్. తెలియక చేస్తే ఒకటి, తెలిసినా కూడా నువ్వు చేస్తున్నావు అంటే నాకు కరెక్ట్ కాదనిపించింది. సో అందుకని నేను అప్పటి నుంచి కూడా జ్యోతిష్యం ప్రమోషన్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, అండ్ బెట్టింగ్ యాప్స్ ఏమన్నా కాంటాక్ట్ అయినా, అండ్ దాంతోపాటు ఇంకా ఈ అమెజాన్, మామా ఎర్త్ తప్ప నేను వేటికి వెళ్ళట్లేదు, చేయను కూడా. అని సంపాదించాలి అనుకుంటే నేను మీకు చెప్పాను కదండి, ఒక జ్యోతిష్యం ప్రమోషన్ చేసినా కానీ డైలీ ఒక 1000 ఇస్తారు. సో మనం యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే మనీ బాగానే వస్తుంది. బట్ నేను అవన్నీ వన్స్ ఆపేసిన తర్వాత నాకు క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందనమాట. నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను. తర్వాత నా ఫ్యూచర్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. చేయొచ్చు, బట్ నేను చేయలేకపోతున్నాను అవన్నీ. సో అలాంటప్పుడు నాకు వచ్చిన థాట్, కష్టపడే సంపాదించుకుందాము అని చెప్పేసి ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే తెప్పించుకున్నాను. సో అదండి, నేను కష్టం మీదే బ్రతుకుదాం అనుకుంటున్నా. ఈ వర్క్ ఒక 500 నేను సంపాదించాలి అంటే 3 అవర్స్ కష్టపడాలి. అదే ఒక 10 మినిట్స్కి నాకు అదే 500 కూడా 1000 కూడా వస్తుంది. బట్ నేను కష్టపడ్డాన్నే ఎంచుకున్నాను. సో ఇంతకుముందు చేసినవంటారా, నేనే ఒప్పుకుంటున్నాను. బై గాడ్ గ్రేస్ ఏంటంటే నా వల్ల నష్టం జరిగింది అని నేను వినలేదు. సో తెలియకో తప్పు జరుగున్నా కానీ దానికి కూడా నేను శిక్ష అనుభవిస్తాను అది అనుకుంటానన్నమాట. కొన్నిసార్లు మనం బాధపడుతున్నప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటేనే బాధపడతాం కదా. సో అలాగా ఇంకా నా దృష్టి వరకు అయితే నీ వల్ల నేను ఇది నష్టపోయాను అనేది అయితే రాలేదండి ఇప్పటి వరకు. రీసెంట్గానే నాకు నేనే ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానులేండి, ఇప్పటికే కొంచెం ఎక్కువైపోయింది. నీతులు చెప్తాను అనుకోండి, సూక్తులు చెప్తాను అనుకోండి, నా వరకు వచ్చే వరకు నేను తప్పించుకుంటాను అనుకోండి, ఏమన్నా అనుకోండి. నేను ఈ రోజు రేపు ఆపేసి మీకు చెప్పట్లేదు. గత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఆపేసి ఈరోజు మీ ముందు నిలబడి చెప్తున్నాను. ఆపేసిన రోజే నేనేం నీతులు చెప్పుంటే, ఈరోజు ఆపేసి ఈరోజే చెప్పుంటే నేను నీతులు చెప్తున్నాను, తప్పించుకుంటున్నాను అనుకోవచ్చు. బట్ 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి నేను కంప్లీట్గా ఆపేసి సెక్యూర్గా ఉండే వాటిని చూస్ చేసుకున్నాను. సో అది మీకు అర్థం కావాలి నేనేంటి అనేది.
సో అదండి నా ఒపీనియన్. దీని గురించి మీరు ఎలా అయినా అనుకోండి. నాకు అసలు ఇలాంటి విషయాల గురించి కూడా మాట్లాడడం నచ్చదు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడాని నేను ఏదో మంచి మాట్లాడాను అనుకోండి, ఒక చెడులాగా అయిపోతుంది అనమాట. కాంట్రవర్సీలు ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. బట్ నేను నాలాగా ఉండాలి కదా, ఎవరికో భయపడిపోయి ఎవరికో చెడైపోతాను అనేసి నేను అనుకోకూడదు. అది నేను కాదు కదా. నేను ఫస్ట్ నుంచి కూడా ఎలాగైనా కానీ నమ్మకంగానే మాట్లాడాను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడానండి. మీకు ఒకటి చూపించి బ్యాక్గ్రౌండ్లో ఒకటైతే జరగదు. ఈవెన్ ఇంట్లో ఇష్యూస్ ఉన్నా, మా రిలేటివ్స్తో ఇష్యూస్ ఉన్నా, మా మదర్ ఇన్ లాస్తో ఇష్యూస్ ఉన్నా ఉన్నది ఉన్నట్లే చెప్పాను. నేను ఏది దాచిపెట్టేసి వీడియోస్ మీద యాక్ట్ చేసే మెంటాలిటీ నాకు కాదు కాబట్టి నేను ఎప్పుడూ చెప్పలేదు. అండ్ ఒకటి ఇంకా ఫ్యామిలీస్ గురించే చెప్తాను అంటే అది కూడా ఒక లిమిట్ ఉంటుందండి. ఏదైనా కానీ ఎంతవరకు చెప్పాలో, ఎంతవరకు షేర్ చేయాలో, సో నాకు ఆ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ కూడా షేర్ చేయను. కొంచెం మాకు గ్యాప్ ఉందండి, ఇష్యూస్ ఉన్నాయండి. సో అలాగని చెప్పేసి ఎవరికి వాళ్ళని విడిపోము, కలుసుకుంటూ ఉంటాము, మంచిగా ఉంటాము. మా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాకు. సో అలా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటాము. అంతేకాని వీడియోస్ కోసం అయితే అతుక్కోము అని చెప్పేసి నేను మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ నుంచి ఇంతేనండి, నేను ఇలాగే ఉంటున్నా, నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతాను. అండ్ చెప్పాలి అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా అంటే నేను నాలాగా కాకుండా కొంతమందిలాగా మారిపోయాను. ఇది చేస్తే తప్పంటారు, అది చేస్తే ఒప్పంటారు అని చెప్పేసి నన్ను నేనే కోల్పోయేలాగా చేసుకున్నాను అనమాట. అండ్ ప్రజెంట్ నేను ఎలా ఉంటాను అనేది నేను చేయాలి, కానీ ఎవరికో ఏదో ఆలోచించేది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి. సో ఆ ఉద్దేశంతో అయితే నాకు ఎలా అనిపిస్తుందో, నేనేం ఫేస్ చేస్తున్నానో, సో ఆ సిచ్యువేషన్స్కి అది కరెక్టా, సోషల్ మీడియాలో మనం ఇలాంటివి మాట్లాడొచ్చా, ఫ్యామిలీ గురించి ఎంతవరకు చెప్పాలి, సో అవన్నీ తెలుసుకొని అంతవరకే నేను మాట్లాడడం జరుగుతుంది, అంతవరకే ఉంటుంది. దానికి మించి అంటారా, నా ఫ్యామిలీ కంటే కూడా వ్యూవర్స్ ఏమి నాకు ఎక్కువ కాదు, అంటే నెగిటివ్ వ్యూవర్స్ నా ఫ్యామిలీస్ గురించి మాట్లాడే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ, మీకంటే నాకు నా ఫ్యామిలీ ఎక్కువ కాబట్టి నా ఫ్యామిలీ గురించి నేను ప్రతి ఒక్కడికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి 100 మాట్లాడుకొనివ్వండి. సో నేను వదిలేస్తాను. నా ఫ్యామిలీ గురించి నాకు తెలుసు, నా గురించి నా ఫ్యామిలీకి తెలుసు, మధ్యలో మీరెందుకు. అండ్ నన్ను అభిమానించే వాళ్ళు నేను నా ఫ్యామిలీ గురించి చెప్పినా చెప్పకపోయినా, మాట్లాడకపోయినా, నేను ఎలా ఉన్నా కానీ నా మాట తీరు, నా పని అవి నచ్చిన వాళ్ళు నచ్చినట్లే ఉంటారు, నచ్చినట్లే చూస్తారు, నచ్చినట్లే కామెంట్లు పెడతారు. బట్టలు అనేది ఆల్మోస్ట్ సర్దేశానండి. ఇంకా పిల్లలు రేపు ఊరికి వెళ్తే మిగిలినవన్నీ కూడా ఒక కొలిక్ అయితే వస్తాయి. సో పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు కూడా ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ ఉందండి. సో దానికి కూడా మేము వెళ్ళాలి. సో ఇంకా ఎగ్జైట్మెంట్ కూడా కొంచెం ఉందన్నమాట. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లౌక్యాకి బాగా ఇష్టము. ఇంకా అడుగుతూ ఉందన్నమాట, అమ్మ పులిహోర చేయి అని చెప్పి. ఊరి నుంచి నిమ్మకాయలు తీసుకొచ్చాను కదా, ఇంకా అడుగుతూ ఉండేసరికి సరే అని చెప్పేసి ఇంక పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఇంకా టిఫిన్కి అది కూడా ఏం వేయలేదండి, దోశకి లేదు అండ్ ఇడ్లీ కూడా పిండి కలపలేదు. ఇంకా పిల్లలు రేపు ఊరికి వెళ్ళిపోతున్నారు కదా, మేమిద్దరమే కదా, ఒకవేళ రెస్ట్ తీసుకుంటే ఈ 10-15 రోజులే కదా అనేదే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఎలాగో నాకు తప్పదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, మిషన్ వర్క్స్ అని, ఇంకా కనీసం 10 నిమిషాలు కూర్చోడానికి కూడా నాకు రెస్ట్ ఉండదు. సో అలా బిజీ అయిపోతాను కాబట్టి ఈ 2 నెలలు ఏవైతే ఉంటాయో సెలవులు ఇచ్చినప్పుడు కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటానండి. కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారు అండ్ కొన్ని రోజులు వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గరకు కూడా వెళ్తూ ఉంటారనమాట. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు వెళ్ళారు. బట్ నేను అప్పుడు లాస్ట్ ఇయర్లో వ్లాగ్స్ ఎక్కువ షూట్ చేయలేదండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు మైనస్ అదే అనమాట. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఎందుకక్క వీడియోస్ సరిగ్గా వ్యూస్ లేవంటే, నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను దగ్గర 1.5 year దాకా వీడియోస్ సరిగ్గా పెట్టలేదండి. వారానికి 1, వారానికి 2, 3 పెడుతూ ఉండటము. సో అలా కనెక్షన్ అయితే తగ్గింది. సో దానివల్ల నాకు వ్యూస్ అయితే తగ్గాయి అనమాట. పర్లేదండి, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, హ్యాపీగా నేను నా లైఫ్ స్టైల్ని షేర్ చేసుకుంటున్నాను, నాకేం అత్యాస లేదు, ఉన్న దాంతోనే సర్దుకుంటున్నాను, నేను మిషన్ వర్క్ చేసుకుంటాను, అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. యూట్యూబ్ అనేది నా ఒక ఉనికి అంటారు చూడండి, నా రూట్స్ అనమాట. ఆ రూట్స్ నేను పోగొట్టుకోకూడదు అని చెప్పేసి రెగ్యులర్గా కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత బట్టలు అయితే సర్దుతున్నామండి. లౌక్య అయితే లేదు. లౌక్య నిన్న ఈవినింగ్ వాళ్ళ బాబాయ్ వస్తే అక్కడికి వెళ్ళిపోయిందండి అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా రుత్విక్ అయితే మా దగ్గర ఉన్నాడు. వాడు కూడా వెళ్తారంటే వాడికి బట్టలు తీసుకోవాలండి. తను కొంచెం హైట్ ఎక్కువ ఉంటున్నాడు, అంటే తెలియకుండా వాడి ఏజ్ కంటే కొంచెం
పెద్దగా పెరుగుతున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి లాస్ట్ టైం కూడా కొన్ని బట్టలు తీసుకొస్తే టైట్ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకని వాడినే డైరెక్ట్గా తీసుకెళ్ళి సైజెస్ అవి చూసుకొని కొన్ని షార్ట్స్ అవి తీసుకుందాము, షార్ట్స్ అంటే షార్ట్స్ కాదు, బట్టలు టీషర్ట్స్ కానీ ఏవైనా తీసుకోవాలి అనుకుంటే అవి తీసుకుందాము అని చెప్పేసి రుత్విక్ని అయితే తీసుకెళ్దాము అని చెప్పేసి ఉంచేసుకున్నాము. అలాగే నైట్ వెళ్ళేసి బట్టలు కూడా తీసుకొచ్చాము, కొన్ని షార్ట్స్ అవి తీసుకొచ్చాము. చాలా ఉన్నాయండి, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. గందరగోళంగా అయితే చించి పడేశాడు అనమాట రుత్విక్. ఊరికి వెళ్ళిన తర్వాత దగ్గర 10 షార్ట్స్ ఏమో తీసుకెళ్ళాడండి. అన్నీ కూడా అక్కడ గోడలు ఎక్కడము, చెట్లు ఎక్కడము, దూకడము ఇలాంటివి చేయడం వల్ల మొత్తం చిరిగిపోయాయి అనమాట. ఏం లేవు అని చెప్పి వచ్చాడు. ఇంక మామూలుగా తిట్టలేదు నేను, బట్టలు అంటే అంత లేదా అది ఇది అని చెప్పి తిట్టేసరికి ఇంక మొహం నల్లగా పెట్టుకున్నాడు. అంటే పిల్లలకి మనం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు నేను గమ్ముగా అయిపోయాను అనుకోండి, సో వాళ్ళకి విలువ తెలియదు. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళైతే బీభత్సంగా తిట్టేవాళ్ళు, మట్టి పూసుకున్నా చించేసినా, సో ఇలా తిడతా ఉంటారు కదా. సో అప్పుడే మనకి ఆ కష్టం విలువ, అరే అమ్మ తిడుతుంది, బట్టలు చించుకోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివన్నీ అర్థమవుతాయి కదా. సో మనం కూడా చెప్పాలన్నమాట పిల్లలకి. ఇంకా రుత్విక్ అయితే కొన్ని పెయిర్స్ పెట్టానండి. ఒక 5-6 డేస్ ఉంటారని చెప్పి అయితే అంటున్నారు. ఇంకా చూద్దాం, వచ్చే వరకు నాకు తెలీదు. ఇంకా లౌక్యకి కూడా బట్టలు అయితే 1 by 1 సర్దేస్తున్నాను అనమాట. ఏమేమి పెట్టాలి ఏంటి, నైట్ వేర్ ఒక 4 పెయిర్స్ పెట్టాను. అండ్ అలాగే కొంచెం ఏదైనా బయటికి అలా వెళ్తూ ఉంటారు కదా, సో చూడడానికి ఒకవేళ వెళ్తే ఇంకా దానికి సంబంధించిన కొన్ని పెయిర్స్ అవి పెట్టాను అనమాట. అంటే ఫ్రాక్స్ లాంటివి పెట్టాను, తను కంఫర్టబుల్గా వేసుకునేవి కాటన్ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా మళ్ళీ కొన్ని ఏంటంటే నేను అమెజాన్లో కానీ అలా షాపింగ్ చేస్తాను. లౌక్యకి కూడా బట్టలన్నీ షార్ట్ అయిపోయాయి అనమాట. సో చిన్నగా ఒక్కొక్క వెరైటీలో ట్రై చేద్దాం, అన్నీ కాటన్లో ఎందుకులే అని చెప్పేసి ఒక 3 అయితే తీసుకున్నాను. సో ఇదనమాట కాటన్ ఫ్రాక్. వాష్ చేయాలండి, బట్ నాకు టైం లేదు. ఊరి నుంచి వచ్చిన వెంటనే కూడాను ఇంకా ఆ రోజు అమ్మ వాళ్ళు ఉన్నారు, మండే రోజు అనమాట ఇవి నేను తీసుకొచ్చింది. మండే రోజు ఈవినింగ్ తీసుకొచ్చాను. ఇంకా తనకి అర్థమయ్యేలాగా అందులోనే నీట్గా సెట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. కొన్ని ఫ్యాన్సీ టైప్ కూడా పెట్టానండి తనకు ఉన్నవి. అండ్ ఇవి వచ్చేసి కొత్తవి అనమాట ఫ్రాక్స్. కొంచెం సమ్మర్ కదా, కాకపోతే బెంగళూరు కొంచెం చల్లగా ఉంటుంది అంటారు కదా, ఎంత చల్లగా ఉన్నా కానీ సమ్మర్ కాబట్టి ఎండలు కూడా బాగానే ఉంటాయిలేండి అక్కడ కూడాను. సో అందుకని కొంచెం కాటన్వి కూడా పెడుతున్నాను. పిల్లలు మాత్రం ఈ సమ్మర్లో భలే ఎంజాయ్ చేశారండి. ఈ సమ్మరే కాదు, లాస్ట్ సమ్మర్ కూడా వాళ్ళకి అలాగే గడిచింది. ఒక 30 డేస్ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నారు, 10 డేస్ అయితే మళ్ళీ నా దగ్గర ఉన్నారు, మళ్ళీ ఒక 10 డేస్ అయితే బెంగళూరు వెళ్ళారనమాట. 3 డిఫరెంట్ క్లైమేట్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే వాళ్ళు విజిట్ చేశారు. అన్నీ కూడా ఒక డిఫరెంట్. మన ఇంట్లో అంటే బోర్గా ఉంటుందిలేండి, ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరు, విలేజ్ ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అని అలాగా. అండ్ తర్వాత బెంగళూరు సిటీకి వెళ్తారు, మంచిగా అక్కడ బాగుంటుంది కదా. ఇది చూడండి రుత్విక్ గడ్ ప్యాంట్, ఇంకా అది చూసి మామూలుగా తిట్టలేదనమాట నేను. అరే నువ్వు మనిషివా ఇంకేమన్నానా అని చెప్పి వాళ్ళ డాడీకి చూపిస్తున్నాను అనమాట. మొత్తం ఎట్లా అంటే అట్లా అండి, కొత్తవి మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇంకా అన్నీ కూడా చించి పడేశాడు. మా రుత్విక్కి కొంచెము కేర్లెస్ ఎక్కువలండి, సో అందుకని వాడిని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటూ ఏదైనా కానీ చిన్నతనం నుంచే వాళ్ళకి నేర్పించాలి అనేది నా ఒపీనియన్ అండి. నా పిల్లలకి నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళ భవిష్యత్తు అనేది మనం ఎలా ఉంటుందో నిర్ణయించలేం, కానీ మనకున్నంతలో మనం వాళ్ళకి భయము భక్తి అన్నీ నేర్పించాలి. సో ఇంకా అదే తిడుతున్న కోపం వచ్చేసింది ఆ షార్ట్స్ చూడుకుని. అదే కాదండి, చాలా షార్ట్స్ పక్కన పెట్టేసాను, అన్నీ పొద్దున తీస్తుంటే అన్నీ చెరిగిపోయే వస్తున్నాయి. సో ఇంకా పిల్లలకైతే బట్టలు సరిపోయండి, అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఈరోజు నైట్కి అయితే పిల్లలు ఊరికి వెళ్తున్నారు. అంటే కరెక్ట్గా గుర్తులేదు, నేను ఇందాక స్టార్టింగ్లో ఏమో రేపు నైట్కి అన్నాను, ఈరోజు నైట్కి అండి వెళ్ళేది. సో దానివల్లే బట్టలన్నీ కూడా ప్యాక్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా మళ్ళీ మర్చిపోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు సో ఇంతవరకు ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఈరోజు వ్లాగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. రుత్విక్ మీద కోపం అనమాట చూస్తూ ఉన్నా.